రైట్, నెక్స్ట్ బ్రేకింగ్. తెలంగాణ నుంచి R&B పంచాయతీరాజ్లో 18,000 కోట్ల స్కామ్ జరిగిందని బీఆర్ఎస్, ఖరారు కాని టెండర్లలో అవినీతికి ఆస్కారం ఎక్కడదని కౌంటర్ ఇస్తూ అన్న కాంగ్రెస్. మాజీ మంత్రి హరీష్ రావు, మంత్రి కోమటిరెడ్డి మధ్య చిట్ చాట్ వార్ జరిగింది. 18,000 కోట్ల స్కామ్లో 10% కమిషన్ కాంగ్రెస్ నేతల జేబుల్లోకి వెళ్ళిందని హరీష్ రావు ఆరోపిస్తే, కమిషన్ల సంస్కృతి తమది కాదు అంటున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అసెంబ్లీలో నేతల చిట్చాట్లు ఆన్ రికార్డ్ పంచులను మించి ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తెలంగాణలో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ రోడ్ల పేరిట 18,000 కోట్ల రూపాయల స్కామ్ జరుగుతోందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. హ్యామ్ రోడ్లకు 10% మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇస్తున్నారన్నారు. రోడ్ల టెండర్లలో 20% ఎక్కువ కోట్ చేస్తున్నారన్నారు. హ్యామ్ రోడ్ల ద్వారా కాంగ్రెస్ కు 1,000 కోట్ల కమిషన్ వస్తుందన్నారు హరీష్ రావు. ఈ కమిషన్లను 4 రాష్ట్రాల ఎన్నికలకు పంపుతారన్నారు ఆయన. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే టెండర్లు రద్దు చేయాలన్నారు మాజీ మంత్రి. COT అనుమతి 5% సీలింగ్ తప్పనిసరి చేయాలన్నారు. మొబిలైజేషన్ అడ్వాన్సులు రద్దు చేయాలన్నారు. ఈ కుంభకోణంపై హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. R&B పంచాయతీరాజ్ టెండర్లపై CVC, RBI సహా అన్ని విచారణ సంస్థలకు ఫిర్యాదు చేస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు ఆ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్. హరీష్ రావు ఆరోపణలకు చిట్చాట్ ద్వారానే కౌంటర్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. హరీష్ ఆన్ రికార్డ్ మాట్లాడితే అన్నిటికీ సమాధానం చెబుతానన్నారు. హ్యామ్ రోడ్ల టెండర్లు ఇంకా ఖరారే కాలేదన్నారు. కాంట్రాక్టర్లు రింగ్ అయ్యారని హరీష్ ఎలా అంటారని ప్రశ్నించారు కోమటిరెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టులో అన్ని నాసిరకం మోటార్లే వాడారన్నారు. కమిషన్ల కోసమే నాసిరకమైన మోటార్లు తెచ్చారన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. విద్యుత్ కోతలపై ఆధారాలుంటే హరీష్ చూపించాలన్నారు.